హల్లెలూయా. అలాగే మనకి ఫోన్ నెంబర్స్ పాత నెంబర్ ఒకటి ఉండేది, అది తీసేశాను నేను. అందుకని మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 7780506773 ఈ నెంబర్ మెయిన్ నెంబర్ మనకు ఉండేది, ఎప్పుడు ఎనీ టైం ఆన్లోనే ఉంటుంది. అది వాట్సాప్ నెంబర్, మీ అందరికి వాట్సాప్ గ్రూప్లో వాక్యం వస్తుంది. 7780506773 ఇది మెయిన్ నెంబర్, ఇది ఎనీ టైం నా దగ్గర ఉంటుంది. రెండో నెంబర్ ఇంట్లో ఉంటుంది, అది ఎప్పుడు కూడా నేను లేకపోయినా సిస్టర్ కూడా చేస్తుంది. ఆ ఫోన్ నెంబరు 8341256242. ఇది రెండో నెంబర్ ఇంట్లో ఉంటుంది. మీకు యూట్యూబ్కి వచ్చేసి 778050 నెంబర్ ఒకటి యూట్యూబ్లో ఉన్నప్పుడు అది ఇక పనిచేయదు, ఇక మీటింగ్ అయిపోయారు అది పనిచేయదు. ఈ రెండో నెంబర్ మాత్రం యూట్యూబ్ నడుస్తున్నా సరే ఈ నెంబర్కి నా దగ్గర సపరేట్ ఈ ఫోన్ ఉంది, ఇందులో ఉంటుంది ఈ నెంబరు. ఏది 8341256242. ఈ నెంబర్ వచ్చేసి నా దగ్గర ఎప్పుడు యూట్యూబ్ జరుగుతున్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ నెంబర్ గుర్తుపెట్టుకొని మీరు అవసరమైనప్పుడు ఈ ఫోన్కి ఇన్ఫార్మ్ చేసి ఏదైనా సరే సంభాషించండి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. గతించిన ఆదివారం ఏం వాక్యం మనం చెప్పండి. మీ సత్క్రియలను చూసి మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచు, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయని మనం విన్నాం. కాబట్టి మనం సత్క్రియల గురించి గత నెల అంతా కూడా మనం వింటూ వచ్చినాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము మంచి క్రియలు చేయాలని, మంచి క్రియలు నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. ఎవరికి ఇష్టమైనంట? ఇప్పుడు మన జీవితంలో మనం మంచి కార్యాలు మనం చేస్తాము, అంత మాత్రమే కాదు దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటం అనేది మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వాక్యం ఒకసారి చదవండి. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఉపకారమును ధర్మమును చేయటం మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి దినాన్న మనిషికి ఉపకారము చేయటము ధర్మము చేయటము చాలా ముఖ్యమైనది. ఈ దినాల్లో చూడండి, చాలామంది ఈ దినాల్లో పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు, అనాథ ఆశ్రయం సహాయం చేస్తున్నారు, అనాథులకి ఇల్లు కట్టిస్తున్నారు, విధవరాళ్ళకి కూడా ఏదో ఒక వృత్తి చూపిస్తున్నారు. ఇలాగ మనం చూసినట్లయితే కనుక గవర్నమెంట్ కూడా విధవరాలకి పెన్షన్ ఇస్తుంది, పేదవాళ్ళకి పెన్షన్ ఇస్తుంది, వయసు అయిపోయిన పెన్షన్ ఇస్తుంది, వికలాంగులకు పెన్షన్ ఇస్తుంది. ఇలాగ ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఆదుకుంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా ఇష్టమైన కార్యం ఏంటంటే ఉపకారము చేయటము ధర్మము చేయటము దేవునికి ఇష్టం అంట. కాబట్టి మన అందరం కూడా ఉపకారము వేరు ధర్మం వేరు. ఉపకారం అంటే ఒక మేలు, ధర్మం అనేది ఏంటంటే ఎదుటి మనిషిని మనం టాలీ చేసుకొని అతనికి ఏం లేదు కాబట్టి మనం ఇవ్వాలి, లేని వాడికి ఎవరు ఇవ్వాలంట? ఉన్నవాడు ఇవ్వాలి. కాబట్టి అది ధర్మం. అందుకని అడుక్కునేవాడు ఏమని అడుగుతాడు? అమ్మా ధర్మం చేయమ్మా అని అడుగుతాడు. ఎవరితో అంట? అసలు ఫస్ట్ అడగాల్సిన పద్ధతి ఏంటంటే అడుక్కునే భిక్షగాడు అమ్మా ధర్మం చేయని అడగాలి. ఈ దినాల్లో అలాగ అడగట్లే. అయ్యా ఒక 5 ఇంటి, ఒక 10 ఇంటి. ఇప్పుడు చిల్లర ఇస్తే తీసుకోవట్లేదు, అడుక్కునే వాళ్ళు కింద నుంచి పైదాకా చూస్తారు మనల్ని. చిల్లర తీసుకోవట్లేదు, అందరికి ఏం కావాలంట? కాగితాలే కావాలంటే ఇప్పుడు. కాబట్టి ధర్మం అనేది ఏంటంటే మన మనస్సుకి నచ్చి మనం ఇచ్చేదాన్ని ధర్మం అంటారు. రెండోది ఏంటంటే సమానం. మనం చూస్తాం బైబిల్ ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం అంటే ఇద్దరికి న్యాయం జరగాలి. కాబట్టి లేని వాడికి ఏం చేయాలంట? ఉన్నవాడు ఇవ్వాలి. కాబట్టి దేవుడు ఏంటంటే లేని వారందరికీ ప్రార్థన చేసేటప్పుడు అడిగినప్పుడు ఇస్తున్నాడు. కానీ మనం దేవుని పిల్లలుగా ఉండి దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలంటే మనం కూడా ఏం చేయాలి? ఇతరులకు మనము ధర్మము చేయాలి. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రం ఇచ్చే. అమ్మ చదువుతామా? ధర్మం చేయటం అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఎన్నో వాక్యం అది? చదవండి. 41వ వాక్యం. 2 వస్త్రములు ఉంటే
40. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొన గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము. ఉమ్, ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. ఉమ్. నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడగగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. ఇక్కడ దేవుడు చెప్తున్నానంటే ఎవడైనా వస్త్రం అడిగితే వాడికి ఇచ్చేసేయి. 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు. నిన్ను అడుగువానికి ఇమ్ము. ఏంటి అప్పు అడిగితే వాళ్ళకి ముఖం తిప్పుకోవద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు చెప్పేది ఏంటంటే మనుషులకి మనము మేలు చేసినప్పుడు అది దేవునికి సంతోషము. ఎవరు సంతోషం అంట? ఎందుకంటే ఒక మంచి చేసేది దేవుడు, మేలు చేసేది దేవుడు, ఉపకారం చేసేది దేవుడు, ధర్మం చేసేది దేవుడు. ఇప్పుడు చూడండి, ప్రతి మతస్థులు కూడా వాళ్ళ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? దేవుడు మనకు సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడని ఎన్నో గుళ్ళు గోపురాలకు వెళ్ళి ఎన్నో మొక్కుబడులు తీర్చుకున్నారు, ఎన్నో స్థలాలకు వెళ్తూ ఉన్నారు కదా. కానీ అందరూ వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నారంటే ఆ దేవుడు వలన మాకు అనుకున్నది జరిగిద్ది, మేము అడిగింది జరిగిద్ది, దేవుడు ఇస్తాడనే నమ్మకము ఉంది. అందుకని ఇక్కడ చదువుతున్నాము ఉపకారములు ధర్మములు దేవునికి ఇష్టమైన కార్యాలు. కాబట్టి ఈ దినాన్ని మనము దేవునికి ఇష్టమైన కార్యాలు కూడా మనము చేయాలి. బైబిల్ ఒక మాట రాస్తుంది, ప్రతివాడు తన సొంత కార్యాలు కాకుండా యేసుక్రీస్తు కార్యాలు కూడా చూడాలి, దైవ కార్యాలు చూడాలి. ఆ మాట చదవండి. మా ఫిలిప్పీ రాసిన పత్రికలో యేసుక్రీస్తు కార్యాలు చూడాలి, ప్రతివారు సొంత కార్యం మాత్రం కాదని రాస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే కొంతమందికి మంచి చేయడానికి మంచి కార్యాలు మనం చేయాలి. చదవండి, ఎక్కడది? 2:21. 2:21 అండి, చదవండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాం, అందరూ తమ సొంత కార్యాలను చూసుకొనిస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడరు. యేసుక్రీస్తు కార్యాలు అంటే ఆయనకి అవసరాలు ఉన్నాయా? చెప్పండి. ఒకసారి ఒక విశ్వాసి ప్రార్థన చేస్తున్నాడు చర్చిలో. అప్పుడు అక్కడున్న బ్రదర్ గారు వచ్చి, యారా ఏం ప్రార్థన చేస్తారా అని అడిగాడు. వాడు చెప్పాడు, దేవుని కొరకు ప్రార్థన చేస్తా అని చెప్పాడు. అప్పుడు ఈ సేవకున్నాడు, దేవుడు నాకు కుంటోడా గుడ్డోడా ఆయన కోసం ప్రార్థన చేయడానికి, నీ కోసం చేసుకోరా అని చెప్పాడు. ఏం చెప్పాడంటే అట్లా దేవునికి ఏం అవసరాలు ఉండవండి, దేవుడికి ఏం అవసరాలు ఉండవు. అదే దేవుని ప్రజలకు అవసరాలు ఉంటాయి, మనుషులకు అవసరాలు ఉంటాయి. కాబట్టి దేవుని కార్యం ఏం చేస్తాడు? దేవుడు మనిషిలో నుంచి సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ఏమన్నంటే నేను చేసే కార్యాలు మీరు కూడా చేయాలి. యేసుక్రీస్తు కార్యాలు అంటే ఏంటండి? ఆయనకి కావాల్సింది ఏమైనా ఉందా? బలియు అర్పణ నీవు కోరవని రాస్తుంది బైబిల్లో కదా. కాబట్టి దేవుడికి బలి అర్పణ అవసరం లేదు. కానీ ఇక్కడ చదువుతున్నాము సొంత కార్యాలనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని చూడరు అని రాస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే మన సొంత కార్యాలు మాత్రమే కాదు కానీ దైవ కార్యాలు కూడా ఏం చేయాలంటే మనము తప్పకుండా ఇతరులకు సహాయం చేయడానికి మనం ముందుకే రావాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? దేవుని యొక్క కార్యాలు చేయడానికి లోకానికి వచ్చాడు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనందరం కూడా ధర్మం చెయ్యాలి. ఏం చేయాలంట? ఉన్నవాడు ఏం చేయాలంట? 2 వస్త్రాలు ఉంటే ఏం చేయాలి? మనం ఒక వస్త్రం ఇచ్చేయాలి. పేదవాడికి చెప్పులు లేకపోతే ఏం చేయాలి? ఒక జత మనకు ఇచ్చేయాలి. మొన్నొకసారి ఒక పాస్టర్ వచ్చాడు, పాప ఆయన చెప్పులు ఏమీ బాగాల. నేను మామూలుగా ఆయనకి ప్రతి నెల ఇస్తాను కానుక, చెప్పులు చూడు ఏమీ బాగలేదు, చండాలంగా ఉన్నాయి. వెంటనే నా చెప్పులు ఇచ్చేసాను. ఒక 1000 రూపాయలు నేను కొనుక్కున్నాను. ఇంకా ఆయనకి ఇచ్చేస్తే ఆయన చాలా సంతోషంగా, అయ్యా చెప్పులు లేవని ఎంతో బాధపడుతున్నాను అయ్యా. ఆయన ఏం చేశాడంట, ఎవరికో చెప్పులు లేదు, ఈయన చెప్పులు ఆయనకి ఇచ్చాడంట. ఈ ధర్మదాత ఈయనకు ఒకటి లేదు, ఈయన ఏం చేశాడు? ఇంకోటికి ఇచ్చాడంట. ఇంకా అప్పుడు నేనేం చేశాను? నా చెప్పులు తీసుకుని ఏం చేశాను? ఆయనకి ఇచ్చాను. కానీ అట్లా మనం ఏం చేయాలంటే పేదవాళ్ళ స్థితిని చూసి వాళ్ళకి చెప్పులు లేవా, లేకపోతే బట్టలు లేవా, కడుపుగా అన్నం లేదా, వాళ్ళకి ఏదన్నా అవసరమైనది ఏదైతే ఉందో దాన్ని సహాయం చేయడానికి మనం ముందుకే వెళ్ళాలి. మన 2 బ్యాగులు ఉన్నాయి అనుకోండి, చర్చికి వచ్చే పేదలకు ఏం చేయొచ్చు? ఒక బ్యాగ్ ఇవ్వచ్చు, లేకుండా మనకి ఇంకేదైనా ఉండొచ్చు. చర్చికి వచ్చి ఏం చేయాలి? మనము సహాయము చెయ్యాలి. కొత్తవి మనం తీసుకున్నప్పుడు పాత ఏం చేయాలి? ఇంకోళ్ళకే ఇచ్చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? కొత్తవి పాత కూడా దాచి పెడతా ఉంటాం. మనం ఎందుకు దాన్ని దాచిపెట్టడం? పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంట? సంతోషిస్తారు. అందుకని ఇక్కడ చూసినట్లయితే మనం ధర్మం చేయటము దేవునికి ఇష్టమైన కార్యము. చెప్పండి,
దేవునికి ఇష్టమైన కార్యం. మనం ఈ రోజు నుంచి ఏం చేయాలంటే దేవునికి ఇష్టమైన కార్యాలు సాధ్యమైనంత మనం ఏం చేయాలంటే ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రావాలి. మత్తయి సువార్త 6:2 మీరు చూసినట్లయితే, మత్తయి సువార్త 6:2 ఒకసారి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు చెప్తున్నాడు, దానికి ఒక కండిషన్ పెడుతున్నాడు. ఏ కండిషను? నువ్వు ధర్మం చేస్తున్నావు, బాగానుంది, చేసేదాన్ని ఏం చేయాలంట, ఒక లిమిట్గా, ఒక క్రమంగా, ఒక పద్ధతిగా చేయాలి. ఈ దినాల్లో ఎవడైనా ఏదైనా ఇస్తే ఫోటో తీసుకోవటం, వీడియో తీసుకోవటము, సోషల్ మీడియా వేయటము, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో ఇవన్నీ ఏం చేస్తారంట, వాటిలో గొప్ప పెట్టుకుంటారు, నేను సహాయం చేశాను అని. కానీ ఆ రోజుల్లోనే దీని గురించి దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషాలు, ఏమంట, వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయలాగన నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. అంటే నువ్వు మనుషుల దగ్గర ఘనత కొరకు చేస్తే మనుషులను ఘనపరిచేస్తారు, దానికి దేవుని దగ్గర ఘనత రాదు. వినండి, మనుషుల దగ్గర ఘనత పొందుకొని ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని 10 మందికి నువ్వు చెప్పుకున్నావంటే కనుక అది మనుషుల వల్ల నీ ఘనత వచ్చేస్తుంది. కాబట్టి దేవుని వలన ఏ ఘనత నీకు రాదు, అది భూమి మీద ఆ ప్రతిఫలం అయిపోద్ది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? 3వ వాక్యంలో, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వెళ్ళను, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అందుకని చేసేటప్పుడు ఏం చేయాలంటే, మనం కుడి చేతితో ఇస్తే ఎవరు తెలియకూడదంట? చెప్పండి. ఒక ధర్మం చేసినప్పుడు కానీ, లేకుంటే ఎవరికైనా ఏదైనా చేసేటప్పుడు కానీ, లేకుంటే దేవుని మందిరంలో కానుకిచ్చేటప్పుడు కానీ, దేవుని మందిరం దర్శనాలు ఇచ్చేటప్పుడు కానీ ఏం చేయాలంట? కుడి చేతితో ఇచ్చేది ఎవరు తెలియకూడదంట? మన ఎడం చేతికే తెలియకూడదంట. బైబిల్ కొద్దిగా రాస్తుంది, కంటికి కనపడవాలని మనుషులు సంతోషపెట్టినట్లుగా నువ్వు ఆ పని చేయకూడదు. చేసేది ఎవరు కూడా కంటికి ఏం చేయకూడదంట? కనపడకూడదు. కుడి చేతి తీసి ఏం చేయకూడదంట? చెప్పండి. కుడి చేతి తీసి ఏం చేయకూడదంట? ఎడం చేతికి కూడా తెలియదు. అప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు మనకు ప్రతిఫలము ఇస్తాడు. అదే అందరి ముందు ఇచ్చేసి డబ్బా కొట్టుకున్నారు అనుకోండి, ఏమైపోయింది? మనకు ప్రతిఫలం పరలోకంలో దేవుడి వలన కలగదు. అందుకని మనం ధర్మం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే రహస్యముగా, అంటే దాన్ని ఏమంటారు, సీక్రెట్గా ఉండాలి. ఏం చేయాలంట? ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎవరికే తెలియకూడదు. 10 మంది తెలుస్తాడు. డబ్బా కొట్టావు అనుకోండి, మళ్ళీ ఇంకొకరు వచ్చి నువ్వు వాళ్ళకి ఇచ్చేవాడు నాకు కూడా ఇవ్వు అంటారు. వాళ్ళకి సహాయం చేసి నాకు కూడా సహాయం చేయి అని చెప్పేసి అంటారు. అప్పుడు మంది ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఏమైపోతాం? చెడ్డవాళ్ళు అయిపోతాం. వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు అంటారు. కాబట్టి మనం చేసేవాడు ఏం చేయాలంటే తీసుకొని చక్కగా రహస్యంగా ఇచ్చి, అయ్యా ఇది ఎవరికి చెప్పొద్దు, దేవుడి దయ వల్ల దేవుడు నీకు ఇచ్చాడనుకో, సంతోషంగా వెళ్ళు అని చెప్పేసి మనం దేవుని పేరు చెప్పాలి. అక్కడ మన పేరు చెప్పకూడదు. ఎవరి పేరు చెప్పాలి? దేవుని పేరు. దేవుడు ప్రేరేపిస్తే నేను ఇచ్చాను, దేవుడు ఇమ్మంటే నేను ఇచ్చాను, కాబట్టి ఇది మంచి కార్యం దేవుని వల్ల కలిగింది, నా వల్ల కలగలని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇతరులకి చెప్పాలి. కాబట్టి మనందరూ ఏం చేయాలంటే ధర్మం చేయనప్పుడు దేవుడు మాత్రమే చూడాలని చేయాలి. ఎవరంట? దేవుడు మాత్రమే చూడాలని చెప్పి ఏం చేయాలంటే మనం ధర్మాన్ని చేయాలి. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే ధనవంతుడు పేదవాడికి సహాయం చేయాలి, అది ధర్మం. ఉన్నవాడు లేనివాడిని ఏం చేయాలంట? దీవించాలి. ఉన్నవాడు ఏం చేయాలంట? లేని వాళ్ళకి సహాయం చేయాలి. నా చిన్నప్పుడంతా నేను చూసింది కమ్మ, కాపు, రెడ్డి, ఈ 3 పెద్ద కులాలు. కమ్మ, కాపు, రెడ్డి, ఈ పెద్ద కులాలు ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తులంతా పంచిపెడతారు. ఊర్లో అందరికి పంచిపెట్టేస్తారు. చివరికి వాళ్ళకి ఏమి లేకుండా పోయింది. ఒకప్పుడు ధనవంతులు ఎవరంటే కమ్మ, కాపు, రెడ్లు. ఇప్పుడు అసలు వాళ్ళకి ఆస్తులే లేవు. ఇప్పుడు వాళ్ళకి ధనాలే లేవు. ఇప్పుడు ఎందుకని? ఊర్లో ప్రెసిడెంట్గా ఉండటమో, లేకుంటే ఊర్లో ఇంకొకలాగా ఉండి ఏం చేస్తారు, అందరికి ఇచ్చి 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 రెడ్డి గారు మీ అంత గొప్పవాళ్ళు లేడు, కమ్మ నాయుడు గారు మీ అంత గొప్పవాళ్ళు లేరు, చౌదరి గారు మీ అంత గొప్పవాళ్ళు లేరు అని ఏమైపోతారు? వాళ్ళు అన్నీ ఇచ్చి 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 ఏం చేస్తారంట? ఏమీ లేకుండా అయిపోయారు. వాళ్ళ ధనం లేదు. ఇప్పుడు రాజులు ఉన్నారు, ఎంతమంది కుటుంబాలు రాజులు ఇప్పుడు, కానీ వాళ్ళకి ఏం లేదు. పేరుకి అంటే రాజులు వంశం వాళ్ళు, కానీ ఇప్పుడు ఏ ఆస్తులు వాళ్ళకి లేవు. కమ్మ అంటే ఒకప్పుడు పెద్ద కులం వాళ్ళు, వాళ్ళకి ఏ ఆస్తి వాళ్ళు లేవు. కాపు, రెడ్లు ఎవరికి? ఎందుకు చెప్తున్నారంటే ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మొత్తాన్ని ఏం చేస్తారంట
పంచిపెట్టేస్తారు. అందుకని దేవుని పెట్టిన మనము ధర్మం అనేది దేవుని వలన కలిగేది. ఎవరి వలన అంట? దేవుని వలన కలిగే కార్యం మనం చేస్తున్నాం. అందుకని లూకాసు సువార్త 11:41 చూడమ్మా. లూకాసు సువార్త 11:41. కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభుని ఒక పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. ఇంటికి పిలిచిన తర్వాత అక్కడ భోజనానికి ఆయన ముందుగా స్నానం చేయలేదని చెప్పేసి పరిసయ్యులు చూసి ఆశ్చర్యపడ్డారు. అయితే యేసు చెప్తున్నాడు, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగపు దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉంది. అంటే మీరు పైన పాత్రలు శుద్ధి చేస్తారు కానీ మీ హృదయం అంతా ఎలా ఉందంట? చెడుతనముతో ఉంది. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 40 వాక్యాలు, అవివేకులారా, వెలుపటి భాగం చేసిన వాడి లోపటి భాగం చేయలేదా? అంటే వెలుపల మనిషిని సృష్టించినప్పుడు దేవుడు లోపల సృష్టించలేదా? అప్పుడు మరి మీరు వెలుపల శుద్ధిగా ఉన్నారు, లోపల ఎందుకు శుద్ధిగా ఉండరు? ఇది కాదురా కావాల్సింది శుద్ధి అంటే. శుద్ధి అంటే ఏం కావాలంట? మీకు కలిగినవి ధర్మము చేయడి, అప్పుడు మీకు అన్ని శుద్ధిగా కనపడండి. కాబట్టి మనం ఒక మనిషికి అతని అవసరాన్ని తీర్చినప్పుడు, అతన్ని ఆదుకున్నప్పుడే మనం శుద్ధిగా ఉంటాము. ఎలా ఉంటాంట? ఎదుటి మనిషికి మనం సహాయం చేసినప్పుడు మనం ఎలా ఉంటామంట? శుద్ధిగా మనము కనపడతాం. కాబట్టి ఊరికే మాటల్లో శుద్ధి, లేకుంటే ఇంకొకలాగా మాట్లాడేసి దానిలో పెద్ద ప్రవక్తనగా చూపించుకోవడం కాదు, కానీ నీ క్రియల్లో నువ్వు చేసే ధర్మంలో శుద్ధి కనపడాలి. దేవుడు ఏం చేస్తాడంట? ఈ లోకంలో వచ్చినప్పుడు అందరికీ అన్ని దేవుడు కలగజేస్తాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, దేవుడు చెప్తున్నాడు, కాగా మీకు కలిగినవి ధర్మం చేయడి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగానే కనపడను. ఇదే లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయము 33వ వాక్యం చూడండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి, పాతగిలని సంచులు అంటే పాత పడని సంచులు, పరలోకమందు అక్షయము అంటే క్షయము కాని ధనము సంపాదించుకున్నది, అక్కడ దొంగలు ఉండరు, చిమట అంటే తుప్పు పట్టదు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పరలోకుల ధనం కావాలంటే మనం ఏం చేయాలి? పేదలకు సహాయం చేయాలి. ఎవరు సహాయం చేయాలంట? లేని వారికి ఎప్పుడైతే మనం సహాయం చేస్తున్నామో అప్పుడు మన ధనం ఎక్కడ కూర్చోబడుద్దంట? పరలోకంలో. నువ్వు ఇక్కడ ఎన్ని ఉపకారాలు చేస్తున్నావో, ఎన్ని ధర్మకార్యాలు చేస్తావో, ఎన్ని మేలు చేస్తావో దానంతటికి ప్రతిఫలించేది ఎవరండి? చెప్పండి. దేవుడు. మనుషుల దగ్గర మనం ప్రతిఫలం కోరొద్దు, మనుషుల దగ్గర మనం ప్రతిఫలం ఎదురు చూడొద్దు. దేవుని దగ్గర మాత్రం ఏం చేయాలంట? ప్రతిఫలాన్ని మనము ఎదురు చూడాలి. దేవుడు ఏమంటున్నాడు? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. ఏమన్నాడు దేవుడు? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. యవనస్తుడు బైబిల్లో నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి ప్రభు అన్నాడు. ఆయన చెప్పండి, కొన్నవన్నీ అమ్మేసి బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు, నీకు పరలోకంలో ధనం ఉండదని చెప్పాడు. ఆయన ఏం చేశాడు? అయ్యో ఈ లోకంలో ఇంత ధనవంతుడు నేను, ఇవన్నీ వదిలేసి పేదలకు సాయం చేయాలంట, పంచిపెట్టాలంట, నా వల్ల కాదు ఆయన, పరలోకం వద్దు, నువ్వు వద్దు, పోయా అని చెప్పాడు. ఏమవుతున్నాడు? పరలోకం వద్దు, నువ్వు వద్దు, నాకు వెళ్ళిపో అని చెప్పేసి తన ధనాన్నే ప్రేమించాడు. కాబట్టి దేవుడు చెప్పేది అంటే నీ డబ్బు ఇచ్చేసి నువ్వు బికారిగానో అన్యాయస్తుగానో ఏం లేనివాడు అవ్వాలని దేవుడు కోరుకోట్లా. నీకు విలువైన ధనం ఎక్కడ కూరుస్తాడు దేవుడు? పరలోకంలో. మనం చేసే ప్రతి మంచి కార్యము పరలోక జీవ గ్రంథంలో భద్రంగా రాసి ఉంటుంది. ఈ మనిషి ఇన్ని ఉపకారాలు చేస్తాడు, ఈ మనిషి ఇన్ని మేలు చేస్తాడు. నిన్న సాయంత్రం కనిపెట్టుకుంటున్న వాక్యం చెప్పాను. దేవుడు ఏం చేస్తాడు? ప్రతి త్రాసులో తోస్తాడంట మనిషి జీవితాన్ని, క్రియల్ని, ప్రవక్తను ఏం చేస్తాడంట? త్రాసులో తూచి తనకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కానీ కాదు, న్యాయమైన తీర్పే దేవుడు చేస్తాడు. అందుకని ఇక్కడ మనం దేవుని కొరకు ఎందుకు ఈ కార్యాలు చేయమన్నా అంటే దేవుడు చేసే కార్యాలని మన ద్వారా చేయమంటున్నాడు. నేను చేసే కార్యాలు మీరు చెయ్యండి నాకు బదులుగా, మీరు చేసిన కార్యాలకు తగిన ప్రతిఫలం పరలోకంలో ఇస్తాను. పరలోకంలో ధనము తుప్పు పట్టదు, ఏంటి చెదలు పట్టవు, ఎప్పటికీ ఆ ధనం జాగ్రత్తగా ఉంటుంది అంటున్నాడు. అందుకని మన అందరం కూడా ఈ ధర్మకార్యాలు ఎందుకు చేయాలంటే దేవుని వలన మనం పరలోక రాజ్యంలో ఏం చేస్తాంట? ప్రతిఫలం పొందుతాం. కానీ ఈ లోకంలో ధర్మము చేయకుండా ధర్మ విరోధి ఉన్నాడు సాతాను. ఎవరంట? ధర్మ విరోధి. 2వ దశసనికల రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదవమా. ధర్మ విరోధి.
మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కాని ఆ దినము రాదు. చాలు, ఇక్కడ మనం చదువుతున్నాము, మొదట భ్రష్టత్వం సంబంధించి నాశన పాత్రుడగు పాప పురుషుడని 2 అంకె ఉంది. దాని కింద ఏమని రాస్తుంది? ధర్మ విరుద్ధ పురుషుడు. ఎవరంట? ధర్మ విరుద్ధ పురుషుడు అంటే ఏంటి? ధర్మానికి విరోధమైన వాడు సాతాను. ఎవరంట? ధర్మానికి. ఇప్పుడు మనం మంచి కార్యం చేస్తాడు, చేయనిస్తాడా? చేయడు. చెడు కార్యం చేయాలని కోరుకుంటాడు. మంచి పని తెలిసి ఏం చేస్తాడు? చెడు పని చేసేట్టుగా మన మనసును మారుస్తాడు. కానీ సాతాను ఏం చేస్తాడంటే మనం ధర్మ కార్యాలు చేయడానికి అవకాశాన్ని ఇవ్వదు. కానీ దేవుడైతే మనకు అవకాశం ఇస్తున్నాడు. మీరు ధర్మ కార్యాలు చేయండి, దేవుని కార్యాలు చేయండి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ సాతాను పేరేమంట? ధర్మ విరుద్ధ. ఎవరంట? ధర్మ విరోధి. ధర్మానికి ఏం చేస్తాడంట? విరోధంగా చేస్తాడు. ధర్మ కార్యం చేయకుండా చేసే పని ఎవరిదంట? సాతానుది. అందుకని దేవుని బిడ్డలు మనము మన యొక్క జీవితంలో లోకములో అనేక మనుషులు ధర్మ కార్యాలు చేయరు. 37వ కీర్తన 21 వాక్యం చూడమ్మా. 37వ కీర్తన 21 వాక్యంలో ధర్మ కార్యాలు చేయరు కదా, ఉన్న కార్యాలు కూడా చెడగొట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. 37:20. భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందరు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తరు. ఇక్కడ చూసినట్లయితే భక్తిహీనంగా ఉండేవాళ్ళు సాతాను సంబంధులు ఏం చేస్తారంటే అప్పు చేసి తీర్చకుండా ఎగ్గొడతారు. ఈ జనాన్ని డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయండి? మీరు ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి వస్తుందా? ఇక రాదది. అంటే ఇక్కడ చదువుతున్నాము, భక్తిహీనులు అప్పు చేసి తీర్చక ఇందరు, నీతిమంతులు ఏం చేస్తారంట? ధారాళము కలిగి ధర్మాన్ని చేస్తారంట. ఏం చేస్తారంట? నీతిమంతులు ఏం చేస్తారంట? ధారాళం కలిగి ధర్మాన్ని చేస్తారు. కానీ భక్తిహీనులు ఏం చేస్తారు? ఎగ్గొడడానికి చూస్తుంటారు. అందుకని దేవుని బిడ్డలు మనము దేవుడైతే మనకు మేలు చేయాలనే కోరుచున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎందుకు ధర్మం చేస్తారు? చదవండి 31 వాక్యం. ఇందులోనే 31. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. చూస్తారా, ఇక్కడ దేవుని బిడ్డలకి ధర్మశాస్త్రం ఉంది. దేవుని యొక్క ధర్మము ఏమైతే మనకు చెప్తుందో దాన్ని మనం చేయడానికి దేవుని యొక్క వాక్యం అనే ధర్మశాస్త్రము మన హృదయంలో ఉంది. కాబట్టి వాళ్ళ అడుగులు జారువు అని మనం చదువుతున్నాం. కాబట్టి మనం దారి తప్పిపోకుండా పడిపోకుండా ఉంటాను గల కారణం అంటే ధర్మశాస్త్రం మన హృదయంలో ఉండాలి. ఎవరున్నారంట? ధర్మశాస్త్రం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనం తప్పిపోకుండా ఇతరులకు ధర్మం చేస్తామో మనం కూడా మంచి మార్గం నడుచుకోవడానికి అవకాశము ఉంటుంది. అందుకని మనం అందరం కూడా ధర్మ కార్యాలు చేయడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండడానికి ప్రయాసపడాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్టు రెండోదిగా అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వాక్యంలో ద్వారక అనే ఆమె కూడా ధర్మ కార్యాలు బహుగా చేస్తుందంట. అపోస్తుల కార్యములు. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఇక్కడ ఒక శిష్యురాలు ఉంది. ఆమె పేరంట ద్వారక. ద్వారక అంటే ఏంటంట? లేడీ అని అర్థం అంట. ఏమంట? ఇక్కడ ఏమని రాస్తుంది? ఆ పేరు తబితా అని రాస్తుంది. మళ్ళీ ఏమని రాస్తుంది? ద్వారక అని రాస్తుంది. మళ్ళీ దానికి ఇంకో పేరు ఏమని రాస్తుంది? లేడీ అని రాస్తుంది. 3 పేర్లు వచ్చినాయి అక్కడ ఆమెకి. అయితే ఆమె సత్క్రియలను ధర్మ కార్యాలను బహుగా చేసి ఉండెను. ఈమె ప్రజలందరికి కూడా ఏం చేస్తుందంటే ధర్మ కార్యాలు సత్క్రియలు ఏం చేస్తుందంట ప్రజలుగా చేసింది. తన ప్రకటించడం మాత్రమే కాదు, తన సత్క్రియలు చేయడం మాత్రమే కాదు, ఇతరులకు కూడా సత్క్రియలు మంచి కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించి వాళ్ళకి మేలు చేసి వాళ్ళు చేయాల్సి వాళ్ళు పొందాల్సిన కార్యం వాళ్ళకి లేదు. కాబట్టి ఈమె కష్టపడి ఈమె చీరలు కుట్టి ఈమె వస్త్రాలు కుట్టి ఈమెం చేస్తుందంట ఆ డబ్బంతా పేదవాళ్ళకి కష్టపడి పంచిపెట్టింది. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఆమె మంచి కార్యాలు చేసిన తర్వాత 37లో ఆ దినములందు ఆమె కాయల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడ గదిలో నుంచి పరుండ పెట్టారు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే పేతురు కౌరు చేస్తారు. ఎవరికంట? పేతురు గారి దగ్గరికి మనుషులు పంపించాయా ఇట్లాగా ద్వారక పడిపోయిందని చెప్పేసి పేతురు గారి దగ్గరికి ఈ యొక్క వర్తమానాన్ని పంపించారు. అప్పుడు పేతురు ఏం చేశాడంట? అక్కడికి వచ్చాడు.
వచ్చినప్పుడు ఏమైంది 39లో పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చి విధవరాండ్రును వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి. ఇప్పుడు ఆమె చనిపోయింది, వాళ్ళందరూ వచ్చి ఏమని చెప్తున్నారు? ఆమె బతుకున్నప్పుడు ఏమేమి ఇచ్చిందో పేదలకి, ఏమేమి సత్క్రియలు చేస్తుందో, ఏమేమి ధర్మ కార్యాలు చేస్తుందో ఎప్పుడు సాక్ష్యం చెప్తున్నారు? చనిపోయినప్పుడు. కాబట్టి మనం చనిపోయిన తర్వాత కూడా మనం జీవించాలంటే ఏముండాలి? మనకి సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉంటే ఏమైందంట? మనం చనిపోయినా చెప్పండి జీవించినట్లే. చనిపోయినప్పుడు ఏమవుతుందంట? జీవించట్లే. అందుకని ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సింటే వీళ్ళందరూ కూడా ఆమె కోసం ఏడుస్తున్నారు. ఏడ్చి అయ్యా ఇగో మాకు ఈ మేలు చేసింది, ఈ ఉపకారం చేసింది, నాకు బట్టలు అయినప్పుడు బట్టలు ఇచ్చింది, వస్త్రాలు వస్త్రం ఇచ్చింది, నాకు ఇవన్నీ చేస్తుందని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళి చెప్పింది. అప్పుడు 40వ వాక్యంలో పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మని ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఇప్పుడు పేతురు ఏం చేస్తాడంట? ప్రార్థన చేశాడు. వెంటనే ఆమె ఏం చేస్తుందంట? లేచి కూర్చుంది. ఇప్పుడు ఆమె సత్క్రియలు ఆమెను ఏం చేస్తాండి? బ్రతికించింది. ఆమె ధర్మకాలు ఏం చేస్తుందంట? బ్రతికించింది. లాజరు కూడా చూడండి చాలా మంచివాడు, అందుకే దేవుడు అతను ఏం చేస్తాడంట? బ్రతికించాడు. మరొక అవకాశం దేవుడు ఇచ్చిన్నాడు. అందుకే చదువుతున్న వాక్యంలో ఈ యొక్క దోర్కాన్ని మనం చూసినప్పుడు ఆమె చేసిన సత్క్రియల వలన ఆమె వలన మరి ఇక్కడ అనేకులు సాక్ష్యం చెప్పి ఏడ్చారు. ఆ సమయాన్ని ఇంకా అద్భుతం ఏంటంటే ఆమె బ్రతికింది. మళ్ళీ ఆమె బ్రతకడం ఒక సాక్ష్యం అయిపోయింది. నిజంగా ఆమె మంచి క్రియలు కాబట్టి ఆమె బ్రతికింది. ఎగ్జాంపుల్గా హిజ్కియా ప్రార్థన చేశాడు, నేను యథార్థ హృదయుడిని, నీ సన్నిధి ఎలా నడుచుకున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకో, నేను మంచి కార్యాలు చేశాను అన్నాడు. వెంటనే దేవుడు ఆయన 15 సంవత్సరాల ఆయుష్నే ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ కూడా ఇతను మంచి క్రియలు చేసింది కాబట్టి ఈమె మరలా ఏం చేస్తుంది? దేవుడు ఆయుష్ను పొడిగించి బ్రతికించినప్పుడు వాళ్ళందరూ సంతోషించారు. 41లో అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించడం ఇది ఎంతంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసము ఉంచిరి. ఈ వలన ఏమారండి? ఇంకా అనేకులు విశ్వాసం ఏం చేస్తారంట? రక్షణ పడి ఉన్నారు. అందుకని మనం కూడా మనకి ఒక రక్షణ, మనకు ఒక మేలు, మనకు ఒక ధర్మం జరగాలి, ఇతరులు కూడా మేలు ధర్మం రక్షణ జరగాలి, ఇతరులు కూడా మనం ఉపకారం చేస్తాడు. మనం చనిపోయిన తర్వాత కూడా ఏం చేయాలంటే మన గురించి సాక్ష్యము చెప్పాలి. కాబట్టి మనం బతికుండగా ఎవరు మాట్లాడరు, ఎందుకంటే మనం బతుకున్నాం కాబట్టి మన గురించి గొప్ప చెప్పరు. మనం లేనప్పుడు చెప్తారు అతను ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప కార్యం చేసి చెప్పేసి మనం చనిపోయిన తర్వాత ఏం చేస్తారంట? ఆ మేళ్ళు ఉపకారం అన్నీ కూడా వచ్చి మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ ద్వారకా దగ్గర మనం ఏం నేర్చుకున్నాం అంటే ఆమె పేదలకి, విధవరాండ్రులకి అందరికీ మంచి చేసింది. తిరిగి ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? ఆమెను మరలా బ్రతికించాడు. మరలా బ్రతికిన తర్వాత మరలా ఆమె ఇంకా మేలు ఉపకారము చేసింది. కాబట్టి దేవుడు మనకు ఆయుష్ ఇవ్వాలంటే కనుక మనం మంచి కార్యాలు చేసేవారుగా ఉన్నట్లయితే కనుక అధిక ఆయుష్ దేవుడు మనకి ఇస్తాడు. మూడవదిగా మనం చూసినట్లయితే కొర్నేలు ఎవరంట? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వాక్యం 3వ వాక్యం చూడండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇటలీలో ఉన్నాడు కొర్నేలు అనే వ్యక్తి, ఒక దైవ భక్తుడు. మొదటి వాక్యంలో ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలను భక్తుడు ఒకడు ఉండెను, కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూడండి, అతను కుటుంబస్తులు అందరు కలిసి భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండోది ప్రజలందరికీ ధర్మం చేస్తాడు. మూడోది దేవునికి ఏం చేస్తాడంట? ప్రార్థన. ఇక్కడ చూడండి, ఒకటేమో ఏం చేస్తాడు? మొట్టమొదటి కార్యం అతను తన కుటుంబం అంతా భయభక్తులు కలిగి తన ముందు స్థిరముగా ఉన్నాడు. తర్వాత ఏం చేస్తాడు? ప్రజలందరికీ ఏం చేస్తాడంట? ధర్మకార్యాలు చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు తన జీవితంలో బాగున్నాడు, ఇతరులకు ఉపకారం ధర్మకార్యాలు చేస్తాడంటే బాగున్నాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేదాంటే కూడా బాగున్నాడు. కాబట్టి ఇందులో 4వ వాక్యం చదివితే అతడు దూత వైపు చేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగినో అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యంలో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళిపోయినంట. ఎక్కడికి వెళ్ళిపోయినంట?
ఆయన చేసిన కార్యాలు ప్రార్థనలో ధర్మ కార్యాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినంట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా అక్కడ ఉండిపోయినాయి. అంటే మనం చేసే ప్రతి మేలుకి, ఉపకారానికి, ధర్మ కార్యానికి దేవుడు ప్రతిఫలం ఎక్కడిస్తాడు మనకి? పరలోకానికి వెళ్ళినప్పుడు, ఇదిగో నా కుమారుడా, నువ్వు చేసిన మంచి క్రియలన్నీ కూడా నీకు సాక్ష్యం చెప్తున్నాయి. ఇదిగో నీ కొరకు ఇంత ధనాన్ని సమకూర్చున్నా, ఇక్కడ అందరికంటే నువ్వే ధనవంతుడి, ఇదిగో ఉన్నతమైన స్థలంలో కూర్చో అని చెప్పేసి దేవుడు అక్కడ మనల్ని కూర్చొని పెడతాడు. కాబట్టి కొర్నేలికి భూమి మీదే రిప్లై వచ్చేసింది. నువ్వు ఎంత గొప్పవాడు, నీ ప్రార్థన ఎంత గొప్పదో, నీ భయభక్తి ఎంత గొప్పదో, నీ ధర్మకార్యం ఎంత గొప్పదో, నీ ప్రార్థన పరలోకానికి చేరిపోయింది అని చెప్పేసి దేవుడే పంపించాడు మెసేజ్. ఎవరి ద్వారా? దేవదూత ద్వారా దేవుడే చెప్పి పంపించాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే కొర్నేలితో, నువ్వు వెళ్ళి పేతురుని పిలిపించుకుని వాక్యం చెప్పించుకో అని చెప్పాడు. ఏం చెప్పాడంటే పేతురుని పిలిపించుకొని వాక్యం చెప్పించుకొని దేవుడు చెప్పినప్పుడు పేతురు పిలవడానికి వెళ్ళారు. వెళ్ళడానికి ముందుగానే ఏం చేస్తాడు దేవుడు? దర్శనాన్ని ఇచ్చి వాళ్ళు వస్తున్నారు, నువ్వేం చేయాలంట? వాళ్ళతో వెళ్ళి వాళ్ళకి మాట్లాడమని చెప్పాడు. మాట్లాడమని చెప్పినాడు. ఆయన ఓకే అన్నాడు. అయితే 22వ వాక్యంలో అందుకు వారు, అంటే పేతురు అడుగుతున్నాడు ఆ మనుషుల దగ్గరకు వచ్చి, ఎందుకు వెతుకుతున్నారు, మీరు వచ్చిన కారణం ఏంటి, ఎందుకు వచ్చాను నా దగ్గరికి అడిగినప్పుడు 22వ వాక్యంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడినైనా శతాధిపతియగు కొర్నేలును ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వలన బోధింపబడినని చెప్పి, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు అక్క యజమాని గురించి ఏమని చెప్తారు గొప్పగా? ఆయన నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదా ప్రజలందరి వలన మంచి పేరు పొందినవాడు, ఈ యొక్క కొర్నేలు అనేవాడు నిన్ను ఇంటికి తీసుకురమ్మన్నాడు అని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు కొర్నేలు ఏం చేస్తాడంట? వాళ్ళ ఇంట్లో చాలా మంది కలిసినారంట. అందరినీ, బంధువుల్ని అందరినీ పిలిచాడంట. కొర్నేలు పిలిచినప్పుడు ఈ యొక్క పేతురు వచ్చి వాళ్ళందరికీ సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారంట? రక్షించబడ్డారు. చూడండి 44వ వాక్యంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరమును అన్ని జనులు సైతము కుమ్మరింపబడి చూచి విభ్రాంతి నొందిరి. చూసారు ఇక్కడ అనేకులు వచ్చి అప్పటికప్పుడే మారు మనసు పొంది, అప్పటికప్పుడే విశ్వాసం పొంది, అప్పటికప్పుడే పరిశుద్ధాత్మ వరాలు పొంది వాళ్ళందరూ ఆశ్రయించబడ్డారు. ఎవరి వలన? కొర్నేలు వలన. చెప్పండి, మనము మన జీవితం మన వరకే కాదు, మన కుటుంబం వరకే కాదు, అనేకులు కూడా ప్రయోజనకరంగా ఉండాలి, అనేకులు దేవునితో నడిపించాలి, అనేకులు సువార్తను ప్రకటించాలి, అనేకులు సత్యాన్ని ప్రకటించాలి, అనేకులు దేవుని వైపు మనం తిప్పాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇతను మాత్రమే కాదు, తన బంధువులు అందరూ ఏం చేస్తాడంట? తీసుకుని వచ్చి అందరినీ సమకూర్చాడు. 24వ వాక్యంలో మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలు తన బంధువులను, తన ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండిను. చూస్తాడు, వీళ్ళందరూ పిలిపించాడు. పేతురు కూడా పిలిపించాడు. పిలిపించి ఏం చేశాడు? అందరికి సువార్త చెప్పించాడు. అందరూ మారు మనసు పొందారు, అందరూ విశ్వాసం పొందారు, అందరూ వరాలు అభిషేకాన్ని పొందారు, అన్ని జనులు అభిషేకం పొందారు. ఏంటి? సున్నత పొందిన వారు అభిషేకం పొందారు, అందరూ వరాలు పొందా. ఇల్లంతా ఏంటంట? పరిశుద్ధాత్మ శక్తితో నిండిపోయింది. అందుకని మనం కూడా మన జీవితంలో మనం మాత్రమే ధర్మకార్యాలు చేయటం మాత్రమే కాదు, ఇతరులు కూడా ఏం చేయాలంట? ధర్మకార్యాలు చేసి వాళ్ళు కూడా దేవునితో నడిపించాలి. ఇప్పుడు తన యొక్క జీవితంలో ఏముందని గొప్పతనం? అక్కడ భయభక్తులని, ధర్మకార్యాలని, ప్రార్థన ఉంది. ఈ మూడిట్ల వలన దేవుడు కూడా ఆయన్ని ఇష్టపడి నువ్వు పేతురుగాని పిలిపించి మంచి వాక్యం చెప్పించుకో, విను, ఇంకా ఆత్మీయంగా ఎదుగు, బలపడని చెప్తే ఆయన పిలిపించినప్పుడు అలా బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. వాళ్ళు కూడా అందరూ సువార్త విన్నారు. పేతురు గారి ప్రసంగాన్ని విని అప్పటికప్పుడే మారు మనసు పొంది విశ్వసించి పరిశుద్ధాత్మ వరాలను ఏం చేస్తాంట? పొందుకున్నారు. అందుకని దేవుని బిడ్డలు మనము మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని చదువుతున్నాం. మనం సంపూర్ణంగా ఉండాలి అంటే కనుక ఈ ధర్మకార్యాలని అందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలైన మనం మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి ఇక ధర్మకార్యము కొర్నేలు చేసినప్పుడు తనకు గొప్ప సాక్ష్యం కనబడుతుంది. అతని గురించి సాక్ష్యం కూడా ఎంతో గొప్పగా ఉండి అనేకులు రక్షించబడ్డానికి ప్రవేశంగా ఉంది. మనం కూడా మారు మనసు పొందాం, పాపక్షేమం పొందాం, బాప్తిస్మం పొందాం, సత్యాన్ని తెలుసుకున్నాం. మన జీవితము ఇతరులకు కూడా ఎలా ఉండాలంట?
ప్రయోజనకరంగా ఉండాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఇతరుల దేవుని దగ్గరికి నడిపించాలి, దేవుని కార్యాలకి రుచి చూపించాలి. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అంటే దేవుడు మంచివాడు, ఉత్తముడు అంటే మంచివాడు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే మనం దేవుని కార్యాలను చూపించి ఇతరులు కూడా ఏం చేయాలంట? రుచి చూపించాలి. నాలుగోదిగా మనం చూసినట్లయితే మనం ఏం చేయాలంటే బేదలకు సహాయం చేయాలి. ఎవరు సహాయం చేయాలంటే మన మీద భయభక్తుల వారిని, మన మీద నీతిమంతులమి, యథార్థవంతులు అంటే కాదు, కానీ మనము బేదలను ఎప్పుడైతే మంచిగా మనం ప్రేమించి వాళ్ళకి సహాయం చేస్తామో అప్పుడే నిజమైన భక్తి మనది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే. ఇక్కడ చూడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దేవుని ఎదుట పవిత్రమైనది నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. చూసారా, దేవునికి ఇష్టమైన భక్తి ఏదంట? చెప్పండి, దేవునికి ఇష్టమైన భక్తి ఏదంట? దిక్కులేని వారికి సహాయం చేయాలి, విధవరాండ్లకి సహాయం చేయాలి, ఇబ్బందులు ఉన్న వారికి ఏం చేయాలంట? సహాయము చేయాలి. కొన్ని వీడియోస్ పెడుతున్నారు కొంతమంది, చిన్న వీడియోస్ పెట్టినప్పుడు ఆ వీడియోస్ ఏమిటంటే ఒక పక్కనేమో బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద కేకులు, కూల్ డ్రింక్స్ ఇంకా రకరకాలు తీసుకొచ్చి బాగా సెలబ్రేట్ చేసుకొని ఏం చేస్తారు? ఆ కేక్ని ఎవడైతే కొయ్యాలో వాడి ముఖానికి వేసి నొక్కి దాన్ని పిసికి వాడు ఒంటిని రాసి చండాలం చేస్తారు. డబ్బులు ఎక్కువైపోయి ఏం చేస్తారంట? చండాలం చేస్తున్నారు. ఇంకో పక్కన వీడియో చూపిస్తాడు, అన్నం లేక ఎంగిలి మెతుకులు ఏరుకొని చెత్త కుండి కాడ ఏరుకొని ఏంటి ఎంతోమంది ఆకలితో ఏడుస్తుని చూపిస్తారు. కానీ ఇక్కడ చూసేటైతే కొంతమందికి ఏమవుతుందంటే డబ్బు ఎక్కువైపోయి వాళ్ళు ఇష్టానుసారంగా పాడు చేస్తారు, కానీ పేదవాళ్ళకి సహాయము చేయట్లేదు. కానీ ఇక్కడ ఏమని రాస్తుంది? నువ్వు నిజమైన భక్తి గలవాడివి, నిజమైన దేవుని బిడ్డవి అని చెప్పుకోవాలి అంటే గనక ఏంటంట? పవిత్రమైన భక్తి కలిగి నిష్కలంకమైన భక్తి గలవాడు ఎవడంటే దిక్కులేని విధవరాండ్లకు ఏంటి వారి ఇబ్బందుల్లో ఏం చేయాలట? సహాయం చేయాలి, పరామర్శించాలి. ఈ దినాల్లో ఏం చేస్తారు? ఎవరైనా కష్టం అంటే ముఖం తిప్పేస్తారు. ఎందుకని? ఏదైనా సహాయం చేయాల్సి వస్తేమో, మనల్ని అడుగుతారేమో, మళ్ళీ మనకి ఇబ్బందిగా ఉంటుందేమో అని చెప్పేసి కష్టం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, వాళ్ళతో ఫోన్ మాట్లాడట్లేదు, ఎదురు బండి కూడా మాట్లాడలేదు, చూడనట్టుకు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? సహాయం చేయాల్సి వస్తుందని. కాబట్టి ఇక్కడ మనం ఏమవుతుందంటే ఒకరిని ఒకరు భరించలేకపోతున్నాం, ఒకరంటే ఒకరికి ఏమవుతుందంట? భారముగా ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే పేదవాళ్ళకి మనం ముఖం తిప్పకూడదు. నిన్ను సహాయం అడిగి వారికి ఏం చేయకూడదంట? నీ ముఖాన్ని తిప్పకూడదు. అందుకని యోబు గ్రంథం కూడా మనం చదువుతున్నాం. 29వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం 15-16 వాక్యాలు చదవండి. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. యోబు గారు చెప్తున్నారు, ఎంతో చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? గుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదమునైతిని. అంటే ఏంటి? గుడ్డివారి కళ్ళు కనపడకపోతే వాళ్ళ కన్నులాగా వాళ్ళకి నేను ముందు వాళ్ళకి సాయం చేస్తాను. కుంటివారు నడవలేని స్థితిలో ఉంటే వాళ్ళు నడవగలిగే స్థితిలో నేను వాళ్ళకి సహాయం చేస్తాను. దరిద్రులకు ఏం చేస్తానంట? తండ్రిగా ఉన్నాడంట. ఎలానంట? దరిద్రులకు ఎలానంట? అంటే దరిద్రులు అంటే ఏమీ లేని వారు, వాళ్ళకి తండ్రిగా ఉంటే ఏం చేయాలి? వాళ్ళకి అన్నీ చేయాలి. దరిద్రుడికి తండ్రిగా ఉంటే ఏం చేయాలంట? అన్నీ అంటే తన పిల్లలుగా వాళ్ళని భావించాడు. ఆ దరిద్రులందరూ కూడా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు అనాథాశ్రయం పెడుతున్నారు, అనాథులకి వృద్ధాశ్రయం పెడుతున్నారు, వృద్ధులకి బ్లైండ్ ఆశ్రయం పెడతారు, గుడ్డి వారికి. వికలాంగులు దాన్ని ఏమంటారు? హ్యాండిక్యాప్డ్ది ఊడి పెడుతున్నారు. ఎందుకని? వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి పెట్టి వాళ్ళకి అనేకులు ఏం చేస్తున్నారు? సహాయము చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ యోబు గారు చెప్తున్నారు, ఇవన్నీ అప్పుడే చేసాడు ఈయన. ఎప్పుడు?
ఓ 4-5 సంవత్సరాల క్రితం ఆయన చేశాడు. ఏమండి ఎంత చక్కగా మాట వింటుంటే, గుడ్డి వారికి నేను కన్నునైతిని, కుంటి వారికి నేను పాదమునైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటుని, ఎరుగని వారి వ్యాజ్యం అంటే నాకు తెలియని వారి వ్యాజ్యం కూడా నేను శ్రద్ధగా విచారించి వాళ్ళకి మంచి చేస్తా అంటున్నాడు. అందుకని దేవుని బిడ్డ మనము ఈ దినాల్లో మంచి చేయడానికి మనం ప్రయాసపడాలి, మేలు చేయడానికి ప్రయాసపడాలి. ధర్మ కార్యాలు చేయటం దేవునికే ఇష్టము. ఏబు గారు ఎందుకు ఇష్టం దేవునికి? ఆయన చేసిన అన్ని ధర్మ కార్యాలు, ఉపకారాలు, మంచి కార్యాలు చేస్తాడు. ఇందులో చదవమ్మా 30:25 వాక్యం. 30:25 వాక్యం ఏబు గ్రంథం. బాధలనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా? చూడండి, బాధలు ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఆయన ఏడ్చాడంట. పోయి ఎవరైతే బాధలు ఉన్నారో వాళ్ళతో ఏడ్చాడంట. దరిద్రుల కోసం ఏం చేస్తుంది ఆయన? దుఃఖపడ్డాడు. కాబట్టి బాధల్లో ఉన్న వాళ్ళ కోసం ఏడ్చాడు, దరిద్రులుగా ఉన్న వారి గురించి ఏం చేస్తాడంట? దుఃఖించాడు. ఈ దినాన్ని మనం ఏం చేస్తున్నాం? ఒక ఇంటికాడ ప్రార్థన అంటే మనం రామొస్తున్నాం. వాళ్ళ కష్టాలు ఉన్నారు, ఉపవాస ప్రార్థన పెట్టుకుని రావట్లేదు. చర్చిలో అందరి కష్టాల కోసం ఉపవాస ప్రార్థన అంటే రావట్లేదు. ఎవరైనా చనిపోయారంటే ఏం చేస్తారు? రావటం లేదు, మాకు టైం లేదు, మాకు కుదరదు అని చెప్పేసి ఏం చేస్తారు? కష్టంలో అంటే ఎవరు ముందు రావట్లేదు. కాబట్టి దేవుని బిడ్డ మనం అలా ఉండకూడదండి. ఏబు గారు ఆ దినాల్లోనే దేవునికి ఎంతో నమ్మకస్తుగా ఉన్నాడు. బాధల్లో ఉన్న వారికి ఆయన నేను ఏడవలేదా, దరిద్రుల నిమిత్తం నేను దుఃఖింపలేదా. కాబట్టి ఏబు గారికి జీవితంలో మంచి చేశాడు, మేలు చేస్తాడు, కానీ ఆయన ఎక్కడ కూడా వెనక తీసినట్లుగా రాయబడలే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేలు చేసే వ్యక్తిగా, ఆయన సహాయం చేసే వ్యక్తి ఉన్నాడు. కానీ మీ అందరూ తెలుసు, బైబిల్లో ధనవంతుడు లాజరు, దరిద్రుడు లాజరు. ధనవంతుడు లాజరు ఏం చేస్తాడంట? ఆయన తినే సమృద్ధిలోంచి ఆయన పారేసిన బల్ల ముక్కలు, ఆ చెత్త బయట పారేస్తే దాన్ని ఆ చెత్తలో ఆయన ఏరుకొని తినంటే ఆ చెత్త దగ్గరికి వచ్చి కుక్కలు కూడా ఏం చేస్తాయంటే ఆయన పుండులు నాకుతాయి అంట. అలాంటి చెత్త ఫుడ్ ఆయన తింటున్నాడు. ఆయన సంగతి ఈయనకి తెలుసా తెలియదు? ధనవంతుడికి దరిద్రుడు ఉన్నాడని నేను పారేసి ఎంగిలి మెతులు తిన్నానని ధనవంతుడు తెలుసా తెలియదా? మీరు చెప్పండి. తెలుసు. తెలిసినా కానీ ఏనాడైనా సహాయం చేశాడా? ఏనాడైనా ఆదుకున్నాడా? చేయలేదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? దరిద్రుడేమో అబ్రహాము రొమ్మున ఉన్నాడు, ధనవంతుడేమో పాతాల్లో ఉన్నాడు. ఇప్పుడు ధనవంతుడు అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజరుని పంపించి ఆయన వేలు నీళ్ళలో ముంచి నా నాలుగు చల్లార్చు, ఈ అగ్ని సోలని చాలా యాతన పడుచున్నాను అన్నాడు. నాయనా, నువ్వు నీ జీవితకాలం అంతా నిష్ఠాంతర సుఖాన్ని అనుభవించున్నావు, కానీ లాజరు భూమి మీద జీవించేంతకాలం కష్టాలు అనుభవించాడు. కాబట్టి అతను నెమ్మది పొందుతున్నాడు, విశ్రాంతి పొందుతున్నాడు. ఆయన ఇక్కడ వారికి రావడానికి సాధ్యం కాదు అని చెప్పాడు. అప్పుడు అన్నాడు, అయితే ఇంకొక ఆప్షన్ నాకు ఇవ్వండి. నాకు ఇంకా 5 అన్నములు కింద ఉన్నారు భూమి మీద, వాళ్ళు ఈ పాతాళం రాకుండా ఈ లాజరుని ఒకసారి పంపించి ఇలా చెప్పండి, ఇక్కడ పరలోకం ఉంది, నరకం ఉందని చెప్తే వాళ్ళు భయపడి రక్షించబడతారు అని అడిగాడు. లేదు నాయన, అట్లాంటి ఆప్షన్ కూడా లేదు. ఇక్కడ కింద భూమి మీద ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పి నమ్మితే వస్తారు, లేకపోతే వాళ్ళు కూడా నీ దగ్గరికే వస్తారు అని చెప్పారు. కాబట్టి బతుకున్నప్పుడు మనిషికి మేలు చేయాలని, ఉపకారం చేయాలని తెలియదంట. నరకానికి పోయి అరిసేది ఏంటి? కేకలు మీకు తెలుసా? ఇవే, ఆ రోజు నేను పాపం చేశాను, ఆ రోజు నేను మేలు చేయలేదు, ఆ రోజు నేను కిడు చేశాను, ఆ రోజు అబద్ధం ఆడాను, ఆ రోజు తిట్టాను, ఆ రోజు బూతు మాటలు మాట్లాడాను, ఆ రోజు మోసం చేశాను, ఆ రోజు దొంగతనం చేశాను. అయ్యో, ఆ పని చేయకుండా ఉంటే ఇక్కడికి వచ్చేవాడిని కాదు, ఆ పని చేసి ఇక్కడికి వచ్చాను, నన్ను విడిపించేవారు ఎవరు, రక్షించేవారు ఎవరని అక్కడ అడుగుతారండి. అయ్యే అరుపులు. అతని జీవితకాలం 60 సంవత్సరాలు బతికితే 60 సంవత్సరాలు అతను చేసిన చెడు కార్యాలు, పాప కార్యాలు, విరోధమైన కార్యాలు, ఇవన్నీ తప్పైన కార్యాలు గుర్తు చేసుకుని అరుస్తారంట. అక్కడ అరుపులని ఇంకేమి హింస ఏముండదు. దేవుడు హింస పెట్టడు, సాతాను హింస పెట్టడు. అక్కడ అగ్నిలో ఉంటారు. కానీ అక్కడ అరుపులు ఎందుకు అరుస్తుంటే వీళ్ళు చేసి రిపీట్ చేసి ఏం చేస్తారంట? అరుపులు, కేకలు వేస్తూ ఉంటారంట. వాళ్ళ బాధ ఎవరింటారు? అక్కడ వాళ్ళని ఎవరు విడిపిస్తారు? ఎవరు? అందులో బ్రతికుండగానే మనకు కొన్ని మంచి కార్యాలు చేస్తే ప్రతిఫలం దేవుడు పరలోకంలో మనకి ఇస్తాడు. కాబట్టి దినాల్లో మనం ఆదుకోవడానికి ప్రయాసపడండి, లేని వారికి సహాయం చేయండి. సంఘంలో ఉన్నారు, సమాజం ఉన్నారు, అనేకులు కూడా ఉన్నారు. కానీ ఉపకారం చేయడానికి మనకు కూడా దేవుడు మంచి మనసు కలిగించాలి. అందుకని చదువుతున్న వాక్యంలో మరి అతను ధనవంతుడు అయ్యిండు కూడా దరిద్రుని చూసి ఏనాడు సహాయం చేయాలి, కానీ ఈనాడు దరిద్రుడి యొక్క సహాయం ఆయనకు కావాలంట. ఆయన కోసం నీళ్లు పంపించాలంట, ఆయన అన్నదమ్ములకు సువార్త ప్రకటించాలంట. ఈయన ఏ మంచి పని చేసి చెప్పి నీకు మంచి జరిగేది? జరగదు. ఏ మంచి పని నేను చేయలేదు కాబట్టి, ఎవరికి ఎలాంటి సహాయం చేయలేదు కాబట్టి ఇది జరగదు అని ఇక్కడ చదువుతున్న వాక్యంలో చదవండి. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యంలో పౌలు గారికి పేతురు గారు ఏమని చెప్తున్నాడు?
పౌలు గారికి పేతురు గారు ఏమని చెప్తున్నాడు? మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఇంటిని. పేతురు గారు పౌలు గారిని బర్నబాని ఏమని అడిగారంటే, మేము బేదలను మాత్రం జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేటుగా నేను ఆసక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సేవ చేసి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారికి ఈ యొక్క బర్నబాకి ఏం చేశారంటే, మీరు వెళ్ళి పేదవాళ్ళకి సహాయం చేయండి అని చెప్తున్నారు. ఎవరికి సహాయం చేయాలంట? పేదవాళ్ళకి సహాయము చేయండి. అందుకనే దేవుని బిడ్డ మనము ఈ దినాన్న మనం పేద స్థితిలో ఉంటే దేవునికి ప్రార్థించాలి, దేవుని సహాయం పొందాలి. అదే సమయాన్ని మనము పరిస్థితి బాగోనప్పుడు కూడా మనం ఇతరులకు సహాయం చేసే ఒక స్థితి మనకు ఉండాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది కొన్ని వీడియోస్ పెడుతున్నారు. ఒక అడుక్కునేవాడు లేకుంటే ఒక పేదవాడు చెట్టు కింద రాళ్ళ కింద ఎక్కడో వాడు ఏదో కలిగి తింటే ఒక ధనవంతుడు పోయి ఏం చేస్తాడంటే వాడికి పోయి నాకు పెట్టని అడుగుతాడు. ఎందుకని? అసలు అతని మనసు ఎలాంటిదని కనుక్కొని అతను తినేది ఎంగిలి తీసుకుని తిని అడుక్కునే వాళ్ళకి నటించి మళ్ళీ వెంటనే వచ్చి వాడికి కావాల్సిన డబ్బులు, బట్టలు, తిండి ఇచ్చి వెళ్తున్నారు. అంటే మనిషిలో ఒక మంచితనం ఉందా? వాడు అడుక్కుంటున్నాడు, వాడు పేదవాడు, వాడు దరిద్రుడు, వాడి దగ్గర ఏం లేదు, అదేదో ఎంగిలి తిన్నాడు, దాన్ని నాకు పెడతాడా పెట్టడా అని వాడిని పరీక్షించి అది తినిన తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ వాడికి సమృద్ధిగా అన్ని తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, మనం పేదవాళ్ళమైనా కూడా ఇతరులకు సహాయం చేసే మనసు మనకుంటే దేవుడు మనకు సమృద్ధిగా ఇస్తాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వాక్యం చూడడం చాలా మంచి మాట ఉంది అక్కడ. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మాసిదోనియ సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. మాసిదోనియ సంఘం ఎలాగున్నారంటే, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి. ఎలాగంట? శ్రమల వలన బాగా పరీక్షించబడినప్పటికీ వాళ్ళు అత్యధికంగా సంతోషించి, మరియు వారు నిరుపేదలైనను, ఎవరంటారు? నిరుపేదలైనను వారి యొక్క ధారాళం బహుగా విస్తరించిందంట. వాళ్ళు నిరుపేదైనప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంట? ధారాళంగా సహాయం చేస్తారంట. దేని నిమిత్తమో? సేవ నిమిత్తము. దేని నిమిత్తం అంట? అపోస్తులు ఏం చేశారు? పేతురు గారు, పౌలు గారు అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి అనేక దేశాలను సువార్త ప్రకటిస్తాడు. వాళ్ళ యొక్క సేవ యొక్క అవసరాల కొరకు వాళ్ళ నిరుపేదలైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సహాయం చేస్తారు. నేను మంచిర్యాల అనే స్థలంలో సేవ చేశాను, తెలంగాణలో. అక్కడ సేవ చేసేటప్పుడు ఈ ఒక కుటుంబం, కులం నాకు తెలీదు, వాళ్ళందరూ ఏం చేస్తారంటే, కొంతమంది ఏమో ఈ ఎంటికలు కొని దానికి ప్లాస్టిక్ సామాన్లు అవి ఇస్తుంటారు. ఇంటికి పోయి ఎంటికలు తీసుకొని సామాన్లు అవి ఇస్తుంటారు. దాంట్లో ఇంకొక బ్యాచ్ ఏంటంటే అడుక్కుంటారు. వాళ్ళు పొద్దున్నే ఒక 20-30 మంది ఏం చేస్తారు, ట్రైన్ ఎక్కేస్తారు. మంచిర్యాలలో హైదరాబాద్కి వెళ్ళిపోతారు 200 కిలోమీటర్లు. మళ్ళీ ట్రైన్లో అడుక్కొని మళ్ళీ వస్తుంటారు. ఇలా రోజు ఇదే పని వాళ్ళకి. మళ్ళీ ఆదివారం చర్చికి వస్తారు. చర్చికి వచ్చి మనిషికి ఇంత చిల్లరిస్తారు నాకు దశంభాగం. ఇప్పుడు ఉన్నారు వాళ్ళందరూ కూడా. చర్చికి వచ్చి ఏం చేస్తారు, వాళ్ళు అడుక్కున్న దాంట్లో ఏం చేస్తారు, మనిషికి ఇంత చిల్లర తీసి నాకు తల ఒక మూట పట్టుకొస్తారు. నేను అడిగాను, ఎక్కడది ఈ చిల్లర అంతా అని అడిగాను. అయ్యా, మేము పొద్దున్న లేస్తే అడుక్కునే వాళ్ళమి, పొద్దున్న అడుక్కొని సాయంత్రం దాకా అడుక్కొని వస్తాము, దాంట్లో దశంభాగం చెప్పారు. నేను చెప్పాను, మీరే అడుక్కుంటున్నారు, దాంట్లో దశంభాగం వద్దమ్మా, మీ పరిస్థితి దేవుడు తెలుసులే, మీరు ఉంచుకోండి అంటే, లేదు దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి మేము దశంభాగం ఇస్తాం చెప్పేసి వాళ్ళు చెట్ల కింద ఉంటారు. మళ్ళీ తెచ్చి ప్రతి వారు ఇంత చిల్లర వచ్చేది నాకు, ఇంత చిల్లర ఇచ్చాడు అందరూ కలిసి. ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు నిరుపేదలైనా కూడా దేవునికి వాళ్ళ మనస్సు, యథార్థమైన హృదయం, ధర్మం చేయాలి, మేలు చేయాలి, ఉపకారం చేయాలి, దేవుని దృష్టిలో మేము మంచిగా ఉండాలి, దేవుడు మాకు మంచి చేస్తారు కాబట్టి తగిన కృతజ్ఞత కలిగి మేము ఉండాలి, దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో 10వ భాగాన్ని దేవుడికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళే వచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకు చెప్తా అంటే, దేవుని బిడ్డ మనము ఇక్కడ మాసిదోనియ సంఘము బహుశ్రమల్లో వాళ్ళు వెళ్ళినప్పటికీ, పరీక్షింపబడినప్పటికీ అత్యధికముగా సంతోషించారు కానీ దుఃఖపడలేదు. మరియు వారు నిరుపేదలే సరే వారి ధారాళము బహుగా విస్తరించిన 3వ వాక్యంలో, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగాను మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలయే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం. చూడండి, వాళ్ళ సామర్థ్యం కాకుండా సామర్థ్యానికి మించి పరిశుద్ధుల యొక్క పరిచర్య కొరకు ఏం చేస్తారంట?
పాలు పంపులు పొందారు. వాళ్ళు ఇక్కడికి వెళ్ళి సేవ చేస్తారు, అక్కడ అన్నాలు పెట్టాలా, లేకుంటే అక్కడ ఇంకేమైనా చేయాలా, అలా ఏం చేస్తారంటే ప్రతిదానికి వాళ్ళు ముందుండి అన్ని రకాలుగా చేశారు. అయితే వీళ్ళ పేర్లు ఎక్కడ ఉంటాయండి? పరలోకం అండి. తెలుసా? ఆ మాట చదువుతారా? ఫిలిప్పీ రాసిన పత్రికలో మీరు చదివితే వారి యొక్క పేర్లు పరలోక జీవ గ్రంథంలో ఉన్నాయని రాస్తుంది. ఎక్కడ చదవండి? ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. ఎక్కడున్నాయంటే వాళ్ళ పేర్లు? ఎవరైతే సేవకు సహకరించారో, సేవ నిమిత్తమో, దేవుని కొరకు ఎవరైతే ముందుకు వచ్చి చేశారో వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయంట? చెప్పండి. మనం మంచి కార్యాలు చేసి అన్ని పోగొట్టుకొని అందరికి పనిచేసి మనం పరలోకానికి వెళ్ళాం అనుకోండి, ఈ ధనమంతా ఎక్కడ ఇస్తాడు దేవుడు? మనకి పరలోకాలు ఇస్తాడు. అందుకని చదవండి అమ్మా, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వాక్యం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఇక్కడ మనం చదువుతున్నాం, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎవరైతే పేదవాళ్ళకి సహాయం చేస్తాడో వాడు ఎవరికి అప్పిస్తాడంట? దేవునికి అప్పిస్తాడు. నువ్వు ఏదైతే చేస్తావో దానికి తగిన ప్రతిఫలం ఎవరిస్తారు? నీకు పరలోకంలో దేవుడు ఇస్తున్నాడు. వాని ఉపకారం నాకు ఆయన ఏం చేస్తాడంట? ప్రత్యుపకారము చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలైన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం, ఈ సత్యాన్ని గ్రహిస్తున్నాం. కాబట్టి ప్రతి దేవుని పెట్టి కూడా గుర్తించాలి, పేదవాళ్ళని మనం గుర్తించాలి. ఏం చేయాలంట? మొన్న విజయవాడ వెళ్ళాను నేను. విజయవాడలో మధుప్రియ తల్లిగారు, మనం ఇక్కడ తల్లిగారు మీకు తెలుసు కదా, ఆ తల్లిగారు విజయవాడలో ఉన్నారు కదా. ఆమె చెప్తుంది, అయ్యా క్రిస్మస్కి లేదంటే సంక్రాంతికి అదే జనవరికి నేను కొంత డబ్బు ఇస్తాను, పేదవాళ్ళకి చీరలన్నీ ఇవ్వండి అని మొన్నే చెప్పింది ఆమె. మొన్న వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసింది, నేను ఇచ్చే నా వంతుని ఇస్తాను అని చెప్పేసి ఎవరి పేరు ఇస్తుంది ఆమె? ఒక షేర్ ఏమో వాళ్ళ భర్త పేరు మీద సంవత్సరం ఒక చర్చికి ఇస్తుందంట, ఒక షేర్ ఏమో వాళ్ళ కొడుకు పేరు మీద ఇంకో చర్చికి మనకి ఇస్తుంది. చూడండి, ఆమె ప్రతి సంవత్సరం వాళ్ళ భర్త చనిపోయాడు కాబట్టి ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయన నిమిత్తం ఒక సంఘానికి ఇస్తుంది, పేదవాళ్ళకి పంచని బట్టల డబ్బులు. మన సంఘానికి కూడా ఒక షేర్ ఇస్తుంది, ప్రతి సంవత్సరం ఆమె ఇస్తుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే మనం కూడా సంవత్సరం ఎవరికైనా సరే మనకు ఉన్న దాంట్లో పేదవాళ్ళకి సహాయం చేయడం మనం ముందుకు వస్తే దీనికి ప్రతిఫలం ఎక్కడిస్తాను? దేవుడు పరలోకాలు ఇస్తాడు. మన పేర్లు ఎక్కడుంటాయంట? జీవగ్రంథం ఉంటాయి. అందుకని దేవుని బిడ్డ మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా మేలు చేయడానికి మనం ప్రయాసపడాలి. మనం చేసే మేలుకి ప్రతిఫలము ఎక్కడిస్తాను? దేవుడు పరలోక రాజ్యంలో ఇస్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 10:42. మరియు శిష్యుడని ఒకడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరైతే దేవునికి సేవకుడని, దేవునికి శిష్యుడని ఈ చిన్నవాడిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు, ఒక చిన్నవాడికైనా సరే దేవుని పేరట, ఒక పిల్లవాడైనా ఒక పెద్దవాడైనా ఒకటి ఎవరైనా సరే దేవుని పేరట అతనికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా సరే అతడు తన ఫలము పోగొట్టుకోనకుండా నిశ్చయంగా ఆ ఫలాన్ని పొందుకుంటాడు. ఎవరైతే ఒక ఉపకారం చేస్తున్నామో ఒక గిన్నెడు నీళ్ళు ఇచ్చినా కూడా చాలు, ఆ నీళ్లు తగిన ప్రతిఫలం ఎక్కడ ఇస్తాను? దేవుడు పరలోక రాజ్యం మనకే ఇస్తాడు. కాబట్టి మనం మేలు చేయడానికి మంచి మనసు కలిగి ఉండాలి, మంచి హృదయం కలిగి ఉండాలి. అలాగే శుద్ధ శ్రద్ధ కలిగి మనం ఉన్నప్పుడు మనం చేసే ప్రతి ఒక్కదానికి కూడా దేవుడు వెంటనే క్వశ్చన్ ఆన్సర్ ఇస్తాడు. నువ్వు మేలు చేయి, నీకు పరలోక ప్రతిఫలాన్ని ఇస్తాను. కాబట్టి మనం చేసే ప్రతి మేళ్ళు ఉపకారాన్ని ఎక్కడుంటాయంట? జీవగ్రంథం రాసేస్తుంటే మనం వెళ్ళగానే ఏం చేస్తాడు? దేవుడు గ్రంథం తెరుస్తాడు. తెరిచి ఇదిగో నా కుమారుడు ఇన్ని మంచి పనులు చేస్తాడు, ఇతనికి ఉన్నతమైన స్థలాన్ని ఇవ్వని చెప్పేసి దేవుడు మహిమతో మనల్ని ఏం చేస్తాడు? అక్కడ ప్రకాశింపజేస్తాడు. కాబట్టి 4 కార్యాలు మనం చూస్తున్నాం. 5వది మనం చూసినట్లయితే కనుక ఆతిథ్యం కూడా చేయాలి. మనం ఏం చేయాలంట? ఆతిథ్యం అంటే ఏంటి? ఇతరులకు మనం ఏం చేయాలంట? పరిచర్య అంటే ఇతరులు వచ్చినప్పుడు ఆకలితో వస్తారు, వాళ్ళకి అన్నం పెట్టడం కానీ, మరి ఏదైనా కష్టంలో వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయడం కానీ, ఇలాగ ఆతిథ్యం కూడా చేయాలని బైబిల్ చెప్తుంది. అందుకని చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చూడండి.
హెబ్రీ 6:10. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎంతో చక్కగా మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుసకు దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి మన అందరం కూడా మంచి స్థితిలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. 9వ వాక్యంలో, అయితే ప్రియులారా మేము ఇలాగూ చెప్పుచున్నాను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమునైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. కాబట్టి హెబ్రీ సంఘాన్ని చెప్తున్నాడు, మీరు మంచి స్థితిలో ఉన్నారని నేను నమ్ముచున్నాను. అయితే మీరు చేసిన ఉపచారానికి మీరు చేసిన సహాయానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనుషులైతే మనం ద్వారా ఉపకారం పొందుతారు, మళ్ళీ మర్చిపోతారు. కానీ దేవుడు మర్చిపోతాడా? నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క చూసి దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇదే హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వాక్యం చదివితే, హెబ్రీ 13:1. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇక్కడ మనం చదువుతున్నాం, వాళ్ళు తెలియక కొంతమంది ఏం చేస్తారంటే ఆ దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు. ఇప్పుడు సాంసోనికి తల్లిదండ్రులు ఏం చేశారు? బలి అర్పించి అయ్యా మీరు తినేసి వెళ్ళాలని చెప్పారు. అవునా కదా? అలాగే మనం చూసినట్లయితే కనుక మరి అబ్రహాం గారి దగ్గరికి వస్తే ఏం చేశాడు? వాళ్ళకి మంచిగా దూడ కోసి మంచి అన్నాలన్నీ పెట్టి పంపించాడు. మరి లోతు గారి దగ్గర కూడా దేవతలు వచ్చారు. ఆయన ఏం చేశాడు? తెలియక దేవతలు ఏం చేస్తాడంట, పిలిచి వాళ్ళు కూడా మంచిగా అన్నం పెట్టి పంపించారు. అట్లానే మన దగ్గరికి దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడు, మనం దాన్ని గ్రహించాలి. దేవుడే వచ్చాడని గ్రహించాలి, దేవుడే మన దగ్గరికి పంపించాలని గ్రహించాలి. దేవుడు ఏం చేస్తాడంట, అక్కడికి పో, నా బిడ్డ ఉంది, మంచి మనిషి, ఆమె దగ్గర సమృద్ధి ఉంది, నీకు ఇస్తా, అక్కడికి వెళ్ళి అడుగు అంటాడు దేవుడు కొన్నిసార్లు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ రూపంలో అందరికి వస్తాడు. అందుకే పోయిన వారిని చెప్పాదా, మీరు ఆకలి కొన్నప్పుడు ఆహారం పెట్టారు, దాహం కొన్నప్పుడు నీళ్లు ఇచ్చారు, వస్త్రం అయినప్పుడు వస్త్రం ఇచ్చారు, చెరసాలు ఉన్నప్పుడు చూడడానికి వచ్చారు, ఇదిగో నా తండ్రి చేత సిద్ధపరచబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనం కూడా ఇతరులకి ఆతిథ్యం చేయడం మనం మర్చిపోకూడదు. ఇంతవరకు కాలంలో అయితే ఎవరైనా ఇంటికి వస్తే ఫస్ట్ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు, తాగడానికి నీళ్ళు ఇస్తారు, ఆ తర్వాత ఏం చేస్తారు, తినడానికి ముందు పెడతారు, పెట్టి ఆ తర్వాత విషయాన్ని మాట్లాడతారు. విన్నారా? ఇది జరిగే సాంప్రదాయం. కానీ ఇప్పుడు అట్లా అంత ఉందా? ఎందుకు వచ్చావు, ఏం పని, నాకు వెళ్ళు, మాకు అవతల పనులు ఉన్నాయి మాకు అంటే ఏం చేస్తారు? ఆ మనిషిని అవాయిడ్ చేసి త్వరగా పంపించేయాలని చూస్తారు. కానీ ఆ దినాలు అలా కాదు, మంచిగా మర్యాద చేసి ఇంట్లో తీసుకొచ్చేవాళ్ళు. కాబట్టి అలాంటి ఒక మర్యాదలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ మర్యాదలు లేవు. అందుకని మనం ఏం చేయాలంటే ఇతరులకు ఆతిథ్యం చేయడానికి మనం ఏం చేయాలంటే ముందుకే రావాలి. ఎప్పుడైతే చేస్తామో దానికి తగిన మేలు తిరిగి దేవుడు మనకే చేస్తాడు. ఆ గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చూడండి, ముగిస్తాను. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. ఇక్కడ మనం చదువుతున్నాం, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి చెప్పు? విశ్వాసంతో జీవించే మందిరం, ఫెయిత్ హోమ్. విశ్వాస గృహం అంటే విశ్వాస సేవకులు జీవిస్తున్నారు. సేవకులకు ఉద్యోగాలు లేవు, సేవకులకు వ్యాపారాలు లేవు, సేవకులకు సంపాదన లేదు, సేవకులకు ఆస్తులు లేవు. కాబట్టి నిత్యము దేవుని సేవలో చేసే దేవుని సేవకులు విశ్వాస గృహం అంటారు. కాబట్టి మన విశ్వాస గృహం ఎక్కడుంది? ఇదే మన మందిరం, మన మందిరమే విశ్వాస గృహం. కాబట్టి విశ్వాస గృహంలోకి చేరిన వారి ఎడల మేలు చేయదము. కాబట్టి ఏదైతే మనం విత్తుతామో అదే మనము కోస్తాం అని చెప్పేసి పైన 8లో రాస్తుంది. అందుకని మనం మేలు చేయటం విసుకొద్దని 9లో రాస్తుంది. మనం మేలు చేయటం విసుకక ఇందుము, మనము అనేక మేలు చేసేమని తగిన కాలం ముందు పంట కోస్తాం. ఎంత మేలు చేస్తామో అలసిపోకుండా విసుక్కోకుండా తగిన కాలం ఏం చేస్తామో మన పంట కోస్తాం. అందుకని దేవుని బిడ్డలు మనము ఎంతైతే దేవుడు మనం చేస్తామో దానికి తగిన ప్రతిఫలం దేవుడు మనకు 10 రెట్లు ఇస్తాడు. చివరిగా ఒక వాక్యం చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం చదవండి.
నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పౌలు గారికి ఫిలిప్పీ సంఘస్థులు పంపించారంట అన్ని సమృద్ధిగా. ఎవరు పంపించారంట? ఫిలిప్పీ సంఘస్థులు పౌలు గారికి తన సేవకు కావలసిన అన్ని కూడా పంపించారంట. 15వ వాక్యంలో, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. అనేక సంఘస్థుల కంటే కూడా మీరు అధికంగా నాకు సహాయం చేశారు కాబట్టి మీరు ఇచ్చిన దానికి విస్తారమైన ఫలము లభించని 17లో చెప్తున్నాడు. 18లో చెప్తున్నాడు, మీరు ఇచ్చిన నాకు అన్ని సమృద్ధిని అవన్నీ ఎలాగున్నంట చెప్పండి. అవి మనోహరమును సువాసనయు దేవునికి ప్రీతికరమగినట్లు ఇష్టమైన యాగములు. కాబట్టి మనం ఇచ్చేది మనస్ఫూర్తిగా ఉత్సాహంగా మనం ఏదైతే హృదయపూర్తిగా ఇస్తున్నామో అది దేవునికి ఎలా ఉంటుందంట? మనోహరంగా ఉంటుందంట, సువాసనగా ఉంటుందంట, ప్రీతికరంగా ఉంటుందంట, ఇష్టమైన యాగములుగా ఉంటుందంట. ఇలాగ మీరు దేవునికి ఇచ్చినట్లయితే 19వ వాక్యం చెప్తున్నాడు, దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డలారా, మన అందరం కూడా ఈ దినాన్న దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఉపకారమును ధర్మము చేయట ఇష్టమైన కార్యం విన్నాం. మన జీవితంలో దేవుడు ఉచితంగా మనకు అన్ని చేస్తున్నాడు. మనం కూడా ఇతరులకు చేయడానికి మనం ప్రయాసపడాలి. ఇతరులకు సహాయించడానికి, సేవకు సహాయించడానికి, సేవకులకి సహాయించడానికి, విశ్వాస మందిరానికి సహాయించడానికి అన్ని విషయాల్లో మనం ముందుండాలి. నువ్వు ఎంత ఇస్తున్నావో ప్రతిదీ జీవగ్రంథంలో రాసి పెడుతున్నాడు దేవుడు. అక్కడ పరలోక రాజు తుప్పు పట్టదు, దొంగను దొంగతనం చేయరు, నీ ధనము అక్కడ అది క్షేమంగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము దేవునికి చేసే కార్యము ధర్మం చేసినప్పుడు కుడి చేతితో చేసే ఎడమ చేతికే తెలియకూడదు. రెండోది, ద్వారకా చేసిన సత్క్రియ ధర్మ కార్యాలు ఆమెను తిరిగి బ్రతికించినాయి. కొర్నేలు చేసిన ధర్మ కార్యాల అనేకులు రక్షించబడి పరలోకం నుంచి అతనికి జవాబు వచ్చింది. నాలుగోది, మనం చూస్తే బేదలు కనికరించినప్పుడు ఆ ఏబు గారిని మనం చూసినప్పుడు ఆయన ఏ విధంగా కనికరించినాడు, మాసిదోనియా సంఘస్థులు ఏ విధంగా కనికరించారు, పేతురుడు పౌలు గారిని ఏ విధంగా కనికరించమన్నాడు, దానికి తగిన ప్రతిఫల పరలోకలు ఏ విధంగా దొరుకుతుందో విన్నాం. ఐదోది, ఆతిథ్యం చేయాలి. తెలియక దేవదూతలకి పరిశుద్ధులకు అనేకులకు వాళ్ళు చేస్తారు, తగిన ప్రతిఫలం పరలోకలు పొందుతున్నారు. ఈ దినాల్లో దేవుని వలన సమస్తాన్ని ఉచితంగా పొందుతున్న మనము కూడా ఇతరులకు సహాయించటకు దేవుడు మనకు సహాయించను గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. నీ ఉపకారములు అన్నియు నీతలంచి, నీ ఉపకారములు అన్నియు నీతలంచి, నిత్యుడా నీ